ఎన్టీఆర్తో రెండో సినిమా రభస. అవును. ఆది తర్వాత గ్యాప్తో వచ్చింది రభస. రభస. రభస ఏంటి? రభస ప్లాఫే. యావరేజ్ అయింది కానీ నేను ప్లాఫ్ అనుకున్నా. ఫస్ట్ హాఫ్ చూసి ప్లాఫ్ అనుకున్నా. యావరేజ్ అయ్యి రెవెన్యూ ఒక 85 to 90% రెవెన్యూ వచ్చింది. 10% 15% లాస్ అయింది. నేను 50% బాగుంది అనుకున్నా నేను కాపీ చూసినాక. నాకు కాపీ కాదు షూటింగ్ మధ్యలో నేను ఆపేసా సినిమాని. నాకు నచ్చలేదు ఆ మేకింగ్ రెస్ట్ చూసినాక నచ్చలా ఆపేశాను. ఎన్టీఆర్ ఉండి లేదు చాలా బాగుంది మీకు అర్థం కావట్లేదు మీరు మొత్తం కంప్లీట్ అయినా చూడండి బాగుంటుంది అన్నాడు. నాకు మాత్రం నచ్చలేదు మీ ఇష్టం అని చెప్పేసి వచ్చేసాను. నేను నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి 90% రెవెన్యూ రావడం అనేది ఇక మరి ఎన్టీఆర్ ఆది కాంబినేషను ఆది ప్రొడక్షను కందిరిగా డైరెక్టరు ఈ ఉండేసరికి ఓపెనింగ్స్ వచ్చి 90% రెవెన్యూ అనేది గ్రేట్. ఓకే. సో దీనికి ముందు డైరెక్టర్తో కందిరిగా చేసావు కదా, ఫస్ట్ అతని కెమెరామ్యాన్కి ఛాన్స్ ఇచ్చావు, అది మంచి హిట్ అయింది. అవును. 10% 15% లాస్ అయింది. ఓకే. నేను 50% బాగుంది అనుకున్నా నేను కాపీ చూసినాక. నాకు కాపీ కాదు షూటింగ్ మధ్యలో నేను ఆపేసా సినిమాని. నాకు నచ్చలేదు ఆ మేకింగ్ రెస్ట్ చూసినాక నచ్చలా ఆపేశాను. ఎన్టీఆర్ ఉండి లేదు చాలా బాగుంది మీకు అర్థం కావట్లేదు మీరు మొత్తం కంప్లీట్ అయినా చూడండి బాగుంటుంది అన్నాడు. నాకు మాత్రం నచ్చలేదు మీ ఇష్టం అని చెప్పేసి వచ్చేసాను. నేను నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి 90% రెవెన్యూ రావడం అనేది ఇక మరి ఎన్టీఆర్ ఆది కాంబినేషను ఆది ప్రొడక్షను కందిరిగా డైరెక్టరు ఈ ఉండేసరికి ఓపెనింగ్స్ వచ్చి 90% రెవెన్యూ అనేది గ్రేట్. ఓకే. సో దీనికి ముందు డైరెక్టర్తో కందిరిగా చేసావు కదా, ఫస్ట్ అతని కెమెరామ్యాన్కి ఛాన్స్ ఇచ్చావు, అది మంచి హిట్ అయింది. అవును. కందిరిగా. దాని తర్వాత రభస. రభస ఈ మధ్యలో ఏంటి మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చిందా? ఇలా ఏది రభస టైంలో ఏదైనా సక్సెస్ రాగానే ఎవరికైనా కూడా తలపూరకెక్కి డిస్ప్యూట్ వస్తుంది. డిస్ప్యూట్ రాకుండా ఎందుకు ఉంటుంది? సెకండ్ సినిమా నాకు రెమ్యునరేషన్ తక్కువ చేస్తున్నామో అని ఒక ఫీలింగ్. ఫస్ట్ సినిమా ఇచ్చాడు ఛాన్స్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు సినిమా చేశాడని లేదు. సెకండ్ సినిమాకి రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నారేమో అని ఒక ఫీలింగ్. నేను అదే అడిగాను నీకు రెమ్యునరేషన్ కావాలంటే పెంచుతాను నాకు ఎంత కావాలో ఓకే దాన్ని తీసుకో అంతేగాని డిస్ప్యూట్ ఏందని చెప్పి డిస్ప్యూట్ వచ్చిన మాట వాస్తవే. ఎట్లా ఎగ్గొట్టాలి అని కొంతమంది ఉంటారు కదా ఇండస్ట్రీలో కూడా వెళ్ళేసి మేం చేస్తాం అని సినిమాలు చేసేవాళ్ళు. అగ్రిమెంట్ ఉందని తెలిసినా కూడా వెళ్ళి అడుగుతుంటారు కదా. అడిగేసరికి ఇక కందిరాలంటే బ్లాక్ బస్టర్ వచ్చింది. అది ఎలా వచ్చింది ఎవరు తీస్తే వచ్చింది? నాకు ఆ రోజు నా 12 కోట్లు మార్కెటింగ్ అయితే 17,60,00,000 అయింది సినిమా మేకింగ్. రిలీజ్ రోజు 5 కోట్లు 6 కోట్లు డెఫిసిట్ తోటి రిలీజ్ చేశా. తర్వాత వచ్చినాయి. ఏమైనా తేడా వస్తే రవసలాగా ఇప్పుడు నిర్మాతకి కదా నష్టం. అది ఎవడో ఆలోచించట్లేదు ఈ మధ్య. మన సక్సెస్ అనుకుంటున్నారు కానీ అందరూ కలిస్తే సక్సెస్ అయిందని మాత్రం ఆలోచించట్లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి అవన్నీ నేను చెప్పాను అవి చేశాడు ఎలా చేయాలో కూడా అవన్నీ మర్చిపోతారు. ఓన్లీ సక్సెస్ ఈ కథ నాది ఇది నాది నా వల్లే హిట్ అయింది. ఎవరి వల్ల హిట్ అవటం ముఖ్యం. నీది నాది అని ఏముంది అందరం కలిసి పని చేస్తాం కదా. 7 కోట్లతో డెఫిసిట్ రిలీజ్ చేశా. అదే 7 కోట్లు తెలుసు కదా అతను కూడా. ఏది తెలుసు అంటే వచ్చేసింది కదా. నేను ఒక సినిమా చేశా ఇద్దరు డైరెక్టర్లు అసోసియేషన్లో కూడా పెట్టారు వాళ్ళు. ఏది కేసు నాగేశ్వరరావు అసోసియేషన్లో పెట్టాడు రా సినిమా. అతనికి 2 లక్షలు ఇవ్వాలి. నాతోటే ఉన్నాడు ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ చూసి నేను సినిమా కొనుక్కున్నా రిలీజ్కి 10 రోజుల ముందు పోయి అసోసియేషన్లో పెట్టిన 2 లక్షలని. నా పక్కనే ఉన్నావు నాతోటే ఉన్నావు నాతోటే తిరుగుతా నా 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. వైజయంతి రా సాంబయ్య. నువ్వు ఎలా వెళ్ళి పెడతావు అంటే లేదండి నేను పెట్టలేదండి మా అన్నయ్య పెట్టాడు నాకు తెలియదు. మీ అన్నయ్య పెట్టడం ఏంది నువ్వు కదా అసోసియేషన్లో మెంబర్వి. లేదు పెట్టించాడు అన్నాడు. అసోసియేషన్ మీటింగ్ పిలిచారు. సరే అతనికి డబ్బులు ఇవ్వాలండి అన్నాడు. ఇది ప్రాబ్లం అండి ప్రాబ్లం రిలీజ్ అవుతుంది అన్న. అవన్నీ కాదండి మీరు డబ్బులు కట్టాల్సిందే అన్నారు. ఓకే డన్ అని కట్టాను. అమౌంట్ 2 లక్షలు కట్టేసి వెళ్ళి పేరు తీసేసాను. మళ్ళీ మీటింగ్ పెట్టారు అసోసియేషన్లో. ఏంటండి డైరెక్టర్ పేరు తీసేసి మీరు సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారండి అన్న. ఓకే అని వచ్చాను. అసలు మొత్తం పేర్లే తీసాను. ప్రొడ్యూసర్ పేరు కెమెరామెన్ పేరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు అందరి పేర్లు తీసాను.